మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. మెదక్ జిల్లా రాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ పరీక్షల ఏర్పాట్ల కోసం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు అయినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు, త్రాగునీటి, విద్యుత్, మెడికల్ కిట్లు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షకు ముందు తర్వాత ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పరీక్షా పేపర్లు తరలించాలన్నారు. విద్యార్థులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలను చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి రేపు 25th నుంచి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి మరి మెదక్ జిల్లాలో మొత్తం 28 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్ సుమారుగా 12,000 మంది, ఒక 6,000 మంది ఫస్ట్ ఇయర్లో, ఇంకో 6,000 మంది సెకండ్ ఇయర్లో, 12,000కు మించి మొత్తం అందరు కూడా ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి 28 సెంటర్స్లో అన్నిట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ రాసే వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి అన్ని సెంటర్స్లలో కూడా అన్ని సదుపాయాలు, అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, సో అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎంస్, ఆశాన్స్ని కూడా వాళ్ళని కూడా డెప్యూట్ చేసి ఏమైనా ప్రైమరీ చికిత్స ఏమైనా చేయాలంటే కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా వాళ్ళని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి రేపు పొద్దున ఏ సెట్ అయితే వస్తుందో ఆ సెట్ని మరి పోలీస్ స్టేషన్ నుంచి సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వాళ్ళు తీసుకొని క్లోజ్డ్ వెహికల్స్లో విత్ పోలీస్ ఎస్కార్ట్ క్వశ్చన్ పేపర్ తేవడం జరుగుతుంది. మరి పగడ్బందీగా మనకి 9 o'clockకి స్టార్ట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సిఎస్లు కూడా అన్ని సెంటర్స్లలో కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఆదేశానుసారం నార్మల్గా ఏంటంటే మరి ప్రభుత్వ ఆదేశానుసారము ఒక 5 minutes మాత్రము గ్రేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో 5 నిమిషాల వరకు, అంటే 9కి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:05 వరకు మాత్రం అలౌ చేస్తాం. బట్ ఆ 5 minutes గ్రేస్ పీరియడ్ గురించి ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. మరి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, సో ముందే అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ కాకముందే ప్రతి ఒక్కరు కూడా మీ ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఫ్రిస్కింగ్ అవి ఉంటుంది, కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అందరు కూడా మీ సమయం కంటే ముందే వచ్చేసి సెంటర్లో ఉండాలి. సో లాస్ట్ మినిట్ వరకు ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. మరి ఆర్టీసీకి కూడా ఎక్కువ బస్సెస్ విలేజెస్ నుంచి సెంటర్స్కి కూడా నడుపుమని ఆర్టీసీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ప్రొవైడ్ చేయమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆన్సర్ షీట్స్ అందించినాక మరి వాళ్ళు కూడా పగడబందీగా తీసుకుపోయే విధంగా వాళ్ళకు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరి రేపు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా 163 BNS ప్రకారం కూడా మొత్తం ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. జిరాక్స్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధమైన పేపర్ లీకేజెస్ లేకుండా ఉండాలనేసి మొబైల్ ఫోన్స్ ఎవరివి కూడా లోపలికి అలౌ చేయడం అనేది జరగదు. మరి విద్యార్థులు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ లాంటివి, లేకపోతే ఏదైనా విలువైన వస్తువులు లాంటివి, లేకపోతే ఎలక్ట్రానిక్ వాచెస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా తీసుకోపోకుండా ఆల్రెడీ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి డూస్ అండ్ డోంట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమేమి చేయాలో ఏమేమి చేయొద్దు అనేసి అవన్నీ కూడా ప్రభుత్వ సూచనలు అన్నీ కూడా పాటించుకుంటూ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచనలు అన్నీ కూడా పాటించుకుంటూ మంచి వాతావరణంలో అందరూ కూడా ఎగ్జామ్ రాయాలనేసి కూడా పిల్లలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేపాల్లోని కాఠ్మండూలో జరిగిన మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ టైక్వాండో ఛాంపియన్షిప్లో 2026 వేడుకల్లో ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరిగిన ఈవెంట్స్లో కూకట్పల్లికి నిజాంపేట్కు చెందిన నాగసాయి ఆరుషి భారతదేశం నుండి జూనియర్ గురుగి మహిళా విభాగం 59 kgల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ను సాధించింది. 9వ తరగతి చదువుతున్న నాగసాయి ఋషి ఎంత పెద్ద ప్రతిభను కనబరచడంతో వీరు యాదవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు వీరు యాదవ్ ఆమెను ఘనంగా సత్కరించి ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాంపేట్లోని రామాలయం వీధిలో వీర్ భారత్ టైక్వాండో అకాడమీలో శిక్షణ తీసుకుంటూ ఇంత ప్రతిభ కనబరచడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించే సత్తా ఉంటుందని అన్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమ్మాయిని గుర్తించి కావలసిన సహాయ సహకారాలను అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాబోయే ఈవెంట్స్లో తప్పకుండా అమ్మాయికి అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా
సందర్భంగా నాగసాయి ఆరుషి మాట్లాడుతూ ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ని తీసుకొని రావడమే తన ముఖ్య లక్ష్యమని, తనకు సహకరిస్తున్న కోర్సులతో పాటు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. రిపీట్. ఈ సందర్భంగా నాగసాయి ఆరుషి మాట్లాడుతూ ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకుని రావడమే తన ముఖ్య లక్ష్యమని, తనకు సహకరిస్తున్న కోచ్లతో పాటు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం నాగసాయి ఆరుషి. సో ఇంటర్నేషనల్లో సిల్వర్ మెడల్ సాధించింది. సో దానికి సందర్భంగా ఆరుషి కంగ్రాచులేషన్స్. సో 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్ సాధించడం అన్నది చాలా గొప్ప విషయం. సో ఆరుషి యొక్క పట్టుదల, కృషి, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ స్థాయికి వచ్చి ఈ అచీవ్మెంట్ సాధించడం జరిగింది. సో ఇలాంటివి ఈ అమ్మాయి నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్ సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. సో రాష్ట్రమే కాదు, దేశానికే పేరు తెచ్చినటువంటి ఈ ఆరుషి సో రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి సో వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ఇప్పుడైతే సిల్వర్ మెడలే వచ్చింది, ఇంకా గోల్డ్ మెడల్ కూడా సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. సో నా వంతు సహకారం కూడా ఆరుషికి చేయడం జరుగుతుంది. సో నేను మీకు ప్రోత్సాహం అందించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సో ఈ ఆరుషి ఈ స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారణమైనటువంటి మన కోచ్ నేతాజీ గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతోమందిని నువ్వు తీర్చిదిద్ది దేశానికి, రాష్ట్రానికి, అలాగే మన తెలంగాణకి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ నేతాజీ గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆరుషి. ఓకే. ఆరుషి, నేను సంఘమిత్ర స్కూల్లో క్లాస్ 9 చదువుతున్నాను. సో నేను వీర్ భారత్ టైక్వాండో అకాడమీలో ట్రైన్ అవుతున్నాను. సో నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్కి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్. అండ్ తర్వాత మా టైక్వాండో కోచ్ నితిన్కి అండ్ మా నితిన్ సార్కి అండ్ మా స్కూల్ కోచ్ నేతాజీ సార్కి అండ్ మా డైరెక్టర్ మ్యామ్ అరుంధతి మ్యామ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. And I'll try to get some medal in Olympics. That's my target. Thank you. Special thanks to Veer Bharat Taekwondo Academy for sending me and supporting me in everything. Thank you so much. తెలంగాణ రాష్ట్రంలో మొదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. కళాశాల వద్దకు చేరుకుంటున్న విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసిన అధికారులు. సార్ చెక్ చేయండి. ఇంకిద్దరు పంపి आपको कई तरह आप करा
గట్టుపల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా, దొంగ పట్టాల సృష్టిపై ప్రజల ఆగ్రహం. తెరేటుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 444 గత భూభారతి ఆపరేటర్ ధరణి పోర్టల్ షాప్ నిర్వాహకుడు మండలంలోని ఉన్న భూములను వాళ్లకు నచ్చిన విధంగా బేరసారాలు ఆడి ప్రస్తుత ఎంఆర్ఓ చేతులు తడిపి రైతులను నట్టింటా ముంచుతున్నారు. సర్వే నంబర్ 444లో 2024-25 సంవత్సరం నాటికి మొత్తం 7.7 ఎకరాల గుంటల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో కేవలం 5 రైతులు మాత్రమే పట్టాదారులుగా ఉన్నారు. అయితే 2025-26 సంవత్సరాన్ని వచ్చేసరికి రికార్డుల్లో భారీ మార్పులు జరిగాయి. ఉన్న భూమిని 7.27గా చూపిస్తూ అదనంగా 0.20 గుంటల భూమిని అక్రమంగా సృష్టించారు. గొట్టుపల మండలం జరుగుతున్న ఈ భారీ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరపాలి. మాకు న్యాయం జరగాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు. గట్టుపల మండలంలో తేటిపల్లి గ్రామానికి ఇచ్చేసినాం. ప్రజావాణి రిపోర్టర్. ఇక్కడ 400 సర్వే నెంబర్లో 444 సర్వే నెంబర్లో 7 ఎకరాల 7 గుంటలు ఉంటే దాన్ని ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసిండు. ఉన్న భూమి కన్నా 20 గుంటలు ఎక్స్ట్రా చేసిండు. ఇక్కడ 2 ఎకరాల 16 గుంటలు ఇండ్ల స్థలాలు ఉన్నాయంట. మళ్ళీ ఏమైందని వీళ్ళు పోయి అడిగితే ఆయన ఏమంటున్నంటే మళ్ళీ అలా 4 కలెక్షన్ నుంచే 20 గుంటలు తీసేస్తానని చెప్తున్నంట. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరేనా? వెంకటేష్. చెప్పండి అసలు సమస్య ఏంటి? ఎందుకన్నా ఈ సర్వే నెంబర్లో 2 ఎకరాల 16 గుంటల భూమి ఇక్కడ ఇళ్లకు కొనుగోలు చేయడం జరిగింది. 2 ఎకరాలు అంటే ప్లాట్స్ ప్లస్ బజార్లు అంతా కలిపి టోటల్గా 4 కిలో ఉంది. ఈ సర్వే నెంబర్ టోటల్గా 7 ఎకరాల 7 గుంటలు. అందులో పట్టాదారుకు మాకు 7 ఎకరాల 7 గుంటలు, 2 ఎకరాల 16 గుంటలు 4 కిలో పడితే 4 ఎకరాల 31 గుంట ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టారు. 4 ఎకరాల 31 గుంట ఉంటే అసలు పట్టాలు బెదరకుంట సాయిలు అంటే ముత్యాలనే వ్యక్తి మాకు ఇక్కడ అమ్మడం జరిగింది. అతను వ్యక్తి పట్టదారుడు అతని నుంచి వాళ్ళ కుమారుని పేరు మీద 2 ఎకరాల 16 గుంటలు పెద్ద కొడుకు యాదయ్య గారి పేరు మీద 2 ఎకరాల 16 గుంటలు ఇక్కడ పట్టాలి. అయితే 4 ఎకరాల 31 గుంటకు 4 ఎకరాల 6 గుంటల భూమి వరకాల నరసింహ తండ్రి రాముడు అనే వ్యక్తికి 4 ఎకరాల 6 గుంటల భూమి బెదరకొండ సాయం తండ్రి ముత్యాలు గారు ఇక్కడ సేల్డీడ్ చేసిన తర్వాత వరకాల నరసింహ గడ్డం శ్రీరామ అనే వ్యక్తికి 4 ఎకరాల 4 గుంటలు అడిగి 2 గుంటలు ఇస్తున్నారు. 4 గుంటలు అమ్ముకొని పోయినాక మిగతా మిగిలిపోయింది పట్టాదారు పేరు మీద 25 గుంటలు మిగిలిపోయింది. ఇప్పుడు 2 ఎకరాల 16 గుంటలు కుమారునికి చేయంగా 25 గుంటలు మిగిలి ఉంటాయి. సాయిలు చనిపోయాడు. సాయిల నుంచి పౌతి ఆయన భార్య అంజమ్మకి వచ్చింది 25 గుంటలు. ఆ 25 గుంటలు కలుపుకుంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కింద మొత్తం టోటల్ ఉండేది 4 ఎకరాల 31 గుంటలు. 4 కింద 2 ఎకరాల 16 టోటల్ 7 ఎకరాల 7 గుంటలు. అతి భూమిని ఈ యాదే అనే వ్యక్తి నాకు ల్యాండ్ ఉంది, అంత నేను అమ్మలేదు, అంత మా నాన్న అమ్మలేదు, కొంత ఆక్రమించుకుని మా కాడికి రావడం పోవడం తహసీల్దార్ కార్యాలయం తిరగడం జరుగుతుంది. జరిగి రీసెంట్గా మరి ఏం జరిగిందో తెలియదు. అతనికి మేము ఈ ఊకే ఎప్పటి నుంచో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అప్పుడు నాలా కింద పడేయడం వల్ల అక్కడ రైతు బంధు గిట్టుకొని ఏది రాకుండా అయిపోయింది. ఆ 2 ఎకరాల 16 గుంటలు రాకపోవడంతో అతను ఈ మధ్యలో ఒక పాస్బుక్ తెచ్చుకున్నాను, కొంత ల్యాండ్ చేసుకున్నాను మాకు తెలియడంతో జనవరి 18 తారీఖు 20 తహసీల్దార్ చేస్తే ఇక్కడ నేను ఆర్ఐని సర్వేని ఇద్దరిని పంపి సర్వే చేసిన మీ ఊరు కూడా పెంచడం నేను పథకాల గురించి భూమి ఉందని చెప్తేనే నేను చేసిన చెప్పాను. అంటే దాన్ని ఆన్లైన్ పేపర్ కంప్యూటర్ నుంచి ఆన్లైన్ పేపర్ ఇస్తే 7 ఎకరాల 27 గుంటలు వస్తుంది. ఈ యాదయ్య అనే వ్యక్తికి 10 గుంటలు, సునకేశవులు అనే వ్యక్తికి 10 గుంటలు. అంటే యాదయ్య అనే వ్యక్తికి చేసాడు ఫస్ట్. ఈ పట్టాదారుడు కుమారుడు పట్టదారుడు అని అతనికి 20 గుంటలు తెచ్చి మళ్ళీ ఇతను అతను 10 గుంటలు తెచ్చి సిరి 10 గుంటలు ఉన్నది ఇక్కడ. అంటే మరి ఎట్లయితే మార్పు 7 ఎకరాలు 7 గుంటలు మాత్రమే 20 ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇక్కడ కట్ చేస్తే నుంచి అది టైం తీసుకుంటారు సాధారణ. సరే ఇక సార్ చెప్తుంది కదా వాస్తవమే కదా కట్ అయింది కానీ అనుకుంది సార్. మా వాళ్ళు ఏం చేసి అందరూ మరి ఇళ్ళకెళ్ళి కట్ అయింది సార్ అని అనుకుంది. ఇళ్ళకెళ్ళి కట్ అయితే 4 లక్షలు కట్ చేస్తాను. నాకు 4 లక్షలే భూమి ఉన్నట్టుగా ఆర్ఐ సర్వేర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ దోషులు ఆర్ఐ సర్వేరు మాకు ఇచ్చిర్రు. నేనైతే ఫీల్డ్ మీద పోలేదు. నేను పోతానే వాళ్ళు పోయి ఇచ్చారు సార్ ఇచ్చింది. చెప్తాను మరి
ఈ మా నాలకి వెళ్ళి కట్ చేసి మేము పడేది మా నాల గురించి తంటాం మాది. కానీ నాలకి వెళ్ళి కట్ చేస్తా అంటే మేము కాదని తెల్లారేళ్ళు మన్నాడు మన ఆర్డీ అక్కడ దరఖాస్తు చేసుకున్నాం. అక్కడ దరఖాస్తు చేసుకున్న తర్వాత జనవరి 20 తారీఖు ఏమో దరఖాస్తు చేసుకున్నాం. 21 ఉంటుంది. ఆ తర్వాత మొన్న 20 తారీఖు మళ్ళీ మేము రిసీవ్ చేసుకున్నాం. పోతే మేడం సార్తో తహసీల్దార్ మాట్లాడారు, అన్నీ క్లియర్ చేయి, ఏదో ఎప్పుడు భూమి అంటే టైం ఇవ్వాలి అందరి గురించి మాట్లాడాలి. మేము తెచ్చినాం. మొన్న శనివారం రోజున మాకు టైం కూడా ఇచ్చారు. 28 తారీఖు ఫీల్డ్ మీదకి వచ్చి పంచనామా తీసుకుంటుంది. అతను ఉందా లేదా వాళ్ళ కబ్జా మీద ఉర్రా 20 గంటలకి ఏం పైరు వేస్తారు అనే డీటెయిల్స్ తీసుకొని చేస్తున్నాను చెప్పారు. అయితే మాకు 28 తారీఖు తర్వాత మాకు న్యాయం జరగకపోతే ఎక్కడికైనా పోతాం. అప్పటిదాకా మేము మాత్రం అధికారుల సూచన మేరకు ఉండాలని ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 7 ఎకరాలు 7 గుంటలు ఉంది, దాన్ని 20 గుంటలు పెంచిండు. ఎంఆర్ఓకి తెలియకుండానే పెంచిండు. ఇక్కడ రైతులన్నా ఎవరినన్నా అడుచుకోలేదా? ఊరికే ఆయనంతలో ఆయన ఎట్లా పెంచుతాడు? అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అందరూ అందులో ఉంటారు కదా. ఇప్పుడు తూర్పు పడమట దక్షిణం ఉంటుంది. దాని పక్కన తెలుసుకోవాలి కదా. పంచనామా చేసేటప్పుడు మరి ఏ విధంగా చేసామని ఆయన కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. పంచనామా అడగలేదా మీరు? పంచనామా చేసిన పంచుల పేరు చెప్పండి చెప్పలేదు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ దోషులు ఎవరంటే ఆర్ఐ, సర్వేర్, పంచనామా చేసిన పంచు మెయిన్ దోషులు. వీళ్ళ తర్వాతనే ఎవరైనా దోషులు. ఇలా కుంభకోణం జరిగిందంటారా? వాస్తవమేనా? ఇక అది కుంభకోణం జరిగిందంటే మనం పోయి చూడలేదు. మనం చూడలేదు. దాడి చేసింది. న్యాయం ఎట్లా జరగాలి ఇప్పుడు? న్యాయం మాకు మా నాల 2 ఎకరాల 16 గుంటలు కట్ కాకుండా పట్టదారు పేరు రాకుండా దాన్ని డిలీట్ చేస్తే మాకు న్యాయం జరుగుతాం. మేము ఆర్డీఓ గారి గురించి చెప్పినాం. ఆమె కూడా చేయడం తహసీల్దార్ చెప్పింది. 28 నాడు వచ్చి మాకు ఆ న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా పోతాం. మాకు ఖచ్చితంగా ఓకే విషయం ఇవ్వండి. ఓకే ప్రజావాణి రిపోర్టర్. నెంబర్ 7. బాసరా IIITలో వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనపర్తి జిల్లాకు చెందిన వసంత బాసరా IIITలో ఇంజనీరింగ్ చదువుతుంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈ వార్త కళాశాల వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రాథమిక విచారణలో భాగంగా విద్యార్థిని వ్యక్తిగత సమస్యలు, విద్యాపరమైన ఒత్తిళ్లు వంటి కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులకు, తోటి విద్యార్థులు మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటనపై లోతైన విచారణ జరపాలని కోరుతున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో వాస్తవాలను వెలికితీయడానికి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. నెంబర్ 2. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శ్రద్ధాభక్తులతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. యాదాద్రి గుట్ట క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. నెంబర్ 6. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ కూల్చివేత చర్యలు చేపట్టారు అధికారులు. వెలుగుమట్ల గ్రామంలో వినోబా నవోదయ కాలనీలో సుమారు 31 ఎకరాల భూదాన్ భూమిపై నిర్మించిన దాదాపు 600 ఇళ్లను ఫిబ్రవరి 24, 25 తేదీల్లో బుల్డోజర్లతో నీలమట్టం చేశారు. 1953 భూమి లేని పేదల కోసం దానం చేసిన ఈ భూమిపై నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగులోనికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కోర్టు స్టే ఉన్న 9 కుటుంబాలను మినహాయించినట్లు అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక వసతి నిల్వ సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు. అయితే 8 ఏళ్లలో అక్కడ నివసిస్తున్నామని, శాశ్వత పునరావాసం కల్పించాలని బాధిత కుటుంబాలకు డిమాండ్ చేస్తున్నారని ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ముస్లిం వాడు ఆన్ ద స్పాట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మీరు ఎందుకు బుక్ చేయరు? ముస్లిం వాళ్ళు చేస్తే చెయ్యండి, చేయండి, ఎందుకు చేస్తారు? ఆన్లైన్ సిస్టమ్ సార్, ఇది ఆన్లైన్ సిస్టమ్ మీరు చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. కమిషన్ లా సార్ బండి కలిస్తే పద్ధతి లేదు. బాండ్ కూడా ఉండే ఇదే చూడండి, తీసుకొని వచ్చిండమ్మా.